హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సోల్ఫ్లేర్ వ్యాలెట్ లేకపోతే సొలానా వ్యాలెట్, ఈ సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ సోల్ఫ్లేర్ వ్యాలెట్ యొక్క సీక్రెట్ రికవరీ పాస్ఫ్రేజ్ అనే దాన్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. సో మొదటగా అసలు మనం ఈ సోల్ఫ్లేర్ వ్యాలెట్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మీలో అందరూ గ్రాస్ మైనింగ్ అనే దాన్ని చేసి ఉంటారండి. సో ఈ గ్రాస్ మైనింగ్ ఏదైతే ఉందో ఈ గ్రాస్ మైనింగ్లో మనం మన యొక్క అకౌంట్ని వెరిఫై చేసుకోవడానికి, అంటే కేవైసీ చేసుకోవడానికి గ్రాస్ మైనింగ్లో సోల్ఫ్లేర్ వ్యాలెట్ లేకపోతే ఫ్యాంటమ్ వ్యాలెట్, ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని మనం యూజ్ చేసామండి. సో మీలో ఎవరైనా సోల్ఫ్లేర్ వ్యాలెట్ అనే దాన్ని యూజ్ చేస్తూ దాని యొక్క సీక్రెట్ పాస్ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సేవ్ చేయకుండా ఉండుంటే, లేకపోతే మొబైల్ ఏమైనా సర్వీస్ ప్రాబ్లం వచ్చేసి మీ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని వేరే మొబైల్కి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తే, సో పాత మొబైల్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మీ దగ్గర లేనటువంటి ఆ సీక్రెట్ రికవరీ పాస్ఫ్రేజ్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకు 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి. మెనూ బటన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మెయిన్ వ్యాలెట్ అనేసి ఒక ఆప్షన్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దీనిని లెఫ్ట్ సైడ్కి, ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయాలి. జస్ట్ అలా ఎడం వైపుకి స్క్రోల్ చేయాలన్నమాట. సో ఈ మెయిన్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని నేను లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేశానండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ వచ్చింది చూడండి. ఈ పెన్సిల్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం 4 ఆప్షన్స్ వచ్చాయండి. ఆ 4 ఆప్షన్లలో 4వ ఆప్షన్ అయినటువంటి ఎక్స్పోర్ట్ రికవరీ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఎక్స్పోర్ట్ రికవరీ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద షో అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ షో అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. ఈ షో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ యొక్క పాస్ కోడ్ ఏదైతే ఉందో 4 డిజిట్స్ పాస్ కోడ్ అనేది అడుగుతుందండి. లేకపోతే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఏదైతే ఉందో అంటే ఫింగర్ ప్రింట్ అదైనా కానీ మీరు ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఈ పైన ఏదైతే ఉందో ఈ బాక్స్లో మీ యొక్క పాస్ఫ్రేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాపీ అనే ఆప్షన్ చూడండి. ఆ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాస్ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళేసి మీరు కొత్త మొబైల్లో లేకపోతే కొత్త సిస్టంలో ఇదే పాస్ఫ్రేజ్ ఏదైతే ఉందో ఇక్కడ కాపీ చేసిన దాన్ని యూజ్ చేసుకొని అక్కడ కూడా ఈ సొలానా వ్యాలెట్ లేకపోతే సోల్ఫ్లేర్ వ్యాలెట్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, సేమ్ వ్యాలెట్ని. దాంతోపాటు ఇక్కడ కాపీ చేసినటువంటి ఈ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా మీరు మెయిల్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ ఇలా రికవరీ ఈ కావాల్సినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ పూర్తిగా మొబైల్ పోతే మనం ఏం చేయలేం. మొబైల్ చెడిపోయి తర్వాత ఏదన్నా మనం సర్వీస్ చేసుకోవాల్సి వస్తే సర్వీస్ చేసుకున్న తర్వాత బాగా అయితే ఇబ్బంది లేదండి, లేకపోతే పూర్తిగా మొబైల్ పోతే కష్టం అవుతుంది. కాబట్టి ఈ కాపీ చేసినటువంటి పాస్ఫ్రేజ్ ఏదైతే ఉందో ఆ పాస్ఫ్రేజ్ అనే దాన్ని మీరు తీసుకెళ్ళేసి మీ మెయిల్లో సేవ్ చేసి ఉంచుకోండి. సో ఇంతేనండి. ఈ సోల్ఫ్లేర్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాన్ని యొక్క పాస్ఫ్రేజ్ లేకపోతే రికవరీ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి పొందే విధానం. సో ఇది ఈరోజు ఎందుకు చేశాను అంటే గ్రాస్ మైనింగ్ ఏదైతే ఉందో మనం మైనింగ్ చేసినటువంటిది గ్రాస్ మైనింగ్. సో ఆ గ్రాస్ మైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. దాంట్లో కేవైసీ కూడా అంతా ఈ నెల 23వ తేదీ ఏదైతే ఉందో అంటే రేపు కాకుండా ఎల్లుండి ఈ నెల 23వ తేదీ కల్లా మీరు
గ్రాస్ మైనింగ్లో కేవైసీ అనేదాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ యొక్క డేటా ఏదో ఒక రీజన్ వల్ల మిస్ అయ్యి ఉండుంటే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాలెట్ని రికవరీ చేసుకుంటారనేసి నేను ఈ వీడియో అనేదాన్ని చేశాను. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.